వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మన టాలీవుడ్లో కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, విజయ్ దేవరకొండ హీరో. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోని 2010లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ మూవీలో హీరోయిన్గా మాలవిక మోహన్ని అనుకున్నారు. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత రావాల్సింది, కానీ ఎందుకో ఆగిపోయిందో కారణం తెలియదు. కానీ అనౌన్స్ చేసిన విషయం కూడా చాలామందికి తెలియదు. ఇక నెంబర్ 2, నాగ చైతన్య పరశురామ్. 2019లోనే నాగ చైతన్య పరశురామ్ గారి డైరెక్షన్లో 14+ రీల్స్ బ్యానర్లో ఈ మూవీని అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ మూవీ పూర్తిగా షెల్వ్ అయిపోయింది. ఈ విషయం గురించి నాగ చైతన్యని అడిగితే కారణం నేను ఇప్పుడు చెప్పలేను, అతని వల్ల నా టైం వేస్ట్ అయిందని చెప్పారు. అయితే అది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్లో కూడా పరశురామ్ గారు ఒక మూవీ ప్లాన్ చేశారు. కానీ చెప్పా పెట్టకుండా ఫ్యామిలీ స్టార్ మూవీ ఓకే చేసి అనౌన్స్ చేసి అటువైపు వెళ్ళిపోవటం జరిగింది. ఇక నెంబర్ 3, రవితేజ అండ్ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్. రవితేజ గారు ఫ్లాప్స్లో ఉండే ప్రతిసారి ఆయనలో ఉన్న ఎనర్జీని కరెక్ట్గా యూజ్ చేసుకొని బ్లాక్ బస్టర్స్ ఇచ్చేవారు గోపీచంద్ మలినేని. అలా రవితేజ ఫ్లాప్స్ ట్రాక్లో ఉన్నప్పుడు RT4GM అని వీరి కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్ బ్యానర్లో మూవీని అనౌన్స్ చేశారు. చాలా ప్రెస్టీజియస్గా ప్లాన్ చేశారు ఈ మూవీని. కానీ ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అవటం, ఇంకా రవితేజ మూవీస్ ఫ్లాప్ అవుతూ రావటం, ఆయన నాన్ థియేట్రికల్ బిజినెస్ అనేది చాలా వరకు పడిపోవటం ఈ మూవీని హోల్డ్లో పెట్టారు అని టాక్. నెంబర్ 4, డి డబుల్ డోస్. మంచు విష్ణు గారు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సరైన హిట్ లేక బాధపడుతున్న టైంలో ఆయనకు ఒక మెమరబుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు శ్రీను వైట్ల. అదే డి మూవీ. అయితే ఈ సినిమాకి సీక్వెల్గా 2020లో అనౌన్స్ చేసి దానికి డి డబుల్ డోస్ అని సినిమా టైటిల్ కూడా పెట్టారు. కానీ సినిమా అడ్రస్ లేకుండా పోయింది. నెంబర్ 5, జనగణమన. మహేష్ బాబుతో ఈ సినిమా తీస్తాను అని పూరి జగన్నాథ్ అనౌన్స్ చేశారు. కానీ చివరికి విజయ్ దేవరకొండతో ఫిక్స్ చేశారు. షూటింగ్ కూడా కొంత పాటు జరుపుకుంది. ఇదంతా లైగర్ మూవీకి ముందు. కానీ లైగర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సినిమా ఇచ్చిన స్ట్రోక్కి దిమ్మ తిరిగి ఆ సినిమా ఆపేశారట. నెంబర్ 6, చిరంజీవి వెంకీ కుడుముల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయటమే ఒక పెద్ద సర్ప్రైజ్. 2021లో సినిమా అనౌన్స్ చేశారు. కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఎంత సడన్గా అనౌన్స్ చేశారో అంతే సడన్గా షెల్వ్ అయిపోయింది. నెంబర్ 7, రామ్ చరణ్ అండ్ గౌతమ్ తెన్ననూరి ప్రాజెక్ట్. గేమ్ చేంజర్ మూవీ తర్వాత రావాల్సిన సినిమా ఇది. స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ కూడా రెడీ అయిపోయింది. రామ్ చరణ్కి కూడా బాగా నచ్చిందట. కానీ అసలు కారణం ఏంటి అనేది తెలియదు. కానీ సినిమా మాత్రం ఆగిపోయింది. అయితే స్క్రిప్ట్ యొక్క ఫైనల్ డ్రాఫ్ట్ చిరంజీవి గారికి నచ్చక షెల్వ్ అయిపోయిందని కొంత టాక్ అయితే నడుస్తుంది. నెంబర్ 8, అల్లు అర్జున్ అండ్ వేణు శ్రీరామ్. దిల్ రాజు గారి బ్యానర్లో వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్లో ఈ మూవీ రావాల్సి ఉండేది. వైకుంఠపురం మూవీ తర్వాత స్టార్ట్ అవ్వాల్సింది ఈ మూవీ. కాకపోతే వకీల్ సాబ్ మూవీ వలన సినిమా పోస్ట్ పోన్ అయింది. అయితే పుష్ప మూవీ తర్వాత చేద్దాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అందరూ సైలెంట్ అయిపోయారు. నెంబర్ 9, మహేష్ 26 మూవీ విత్ సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో సుకుమార్ గారు మహేష్ గారు మళ్ళీ కొలాబరేట్ అవ్వబోతున్నారని అనౌన్స్ చేశారు. అంతే, ఇక ఆ తర్వాత ఏ రెస్పాన్స్ లేదు. 2018లో అనౌన్స్ చేశారు, 2019లో వస్తుందని చెప్పారు. కానీ బండి పట్టాలక్కకుండానే తప్పించేశారు. నెంబర్ 10, ఎన్టీఆర్ త్రివిక్రమ్. త్రిబులర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తారా అని వెయిట్ చేస్తున్న టైంలో త్రివిక్రమ్ గారితో మూవీ అనౌన్స్ చేశారు. స్టోరీ సిట్టింగు, కీ రోల్స్ కోసం కాస్టింగ్ జరుగుతుందని చెప్పి చాలా టాక్ కూడా నడిచింది. కానీ అందరినీ షాక్కి గురి చేస్తూ ఎన్టీఆర్ తన సినిమా కొరటాల శివతో అని అనౌన్స్ చేశారు. దీంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ షెల్వ్ అయిపోయిందని అనుకున్నారు. కానీ సడన్గా నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో ప్రత్యక్షమై ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోలేదు, మేమే చిన్న గ్యాప్ తీసుకున్నాం. ఆ సినిమా మామూలు సినిమా కాదు, చాలా లార్జ్ స్కేల్లో ఉంటుంది. అందుకనే బాగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా తీయాలని చెప్పి సినిమా కొంతకాలం పక్కన పెట్టామని చెప్పారు. మరిదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.